ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల యొక్క మైండ్ సెట్ని టార్గెట్ చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న ప్రయత్నాల్ని మీతో పంచుకుందామని నా మనసులో మాట ద్వారా మీ ముందుకు వచ్చానండి. ఈ మధ్య మీరు విరివిగా గమనించుంటారు, ప్రతి హై స్కూల్లో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఒక నెల రోజుల ముందులాగా ఒక ఫ్రీ టాలెంట్ టెస్ట్ అని కార్పొరేట్ కాలేజెస్ నిర్వహించడం జరుగుతుంది. దాని ద్వారా ఆ టెస్ట్ నిర్వహించిన ఒక 15 రోజులకో 20 రోజులకో తల్లిదండ్రుల ఫోన్లకి మెసేజ్లు చేయడం జరుగుతుంది. అందులో ఏమని ఉంటుందంటే, సో XYZ అనే కాలేజ్ నుంచి మేము మీకు మెసేజ్ చేస్తున్నాం. మా కాలేజ్ నిర్వహించిన ఫ్రీ టాలెంట్ టెస్ట్లో మీ పిల్లలు, అమ్మాయి ఆర్ అబ్బాయి 95% మార్కులు సంపాదించడం జరిగింది. అందువలన మా కాలేజ్ మేనేజ్మెంటు మీకు ఇంటర్మీడియట్ ఫీజులో 50% వరకు తగ్గించడం జరుగుతుంది. సో విపరీతమైన పోటీ ఉంది, త్వరగా వచ్చి మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పి మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. ఈ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, మన అమ్మాయికి లేదా అబ్బాయికి మంచి మార్క్స్ రావడం వల్ల పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది, అది కూడా 50% ఫీజు ఆఫ్ చేశారు, తగ్గించారు, సో మన పిల్లల్ని అక్కడే చదివిద్దాము అనే ఒక మైండ్ సెట్ని మారుస్తున్నారు ఈ ఫ్రీ టాలెంట్ టెస్ట్ అనే దాని ద్వారా. బేసిక్గా ఇదంతా సాధ్యపడేది కాదు. ఎందుకు సాధ్యపడేది కాదు అంటే, ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, సరే ఒకసారి జాయిన్ చేద్దాం చూద్దాం అని చెప్పి కాలేజ్ మెట్లు ఎక్కుతారు. అక్కడ ఏం జరుగుతుంది, 4 లక్షలండి 2 ఇయర్స్కి కలిపి మీకు ఫీజు, కానీ మీ అమ్మాయికి 95% వచ్చింది కాబట్టి టాలెంట్ టెస్ట్లో మీకు కేవలం 2,50,000కే సీట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, 4 లక్షల సీటు, ఆ అమ్మాయి టాలెంట్ వల్ల 1,50,000 తగ్గింది, 2.5 లక్షలు కట్టేస్తే అమ్మాయి 2 ఇయర్స్ బ్రహ్మాండంగా చదువుతుంది, లేకపోతే అబ్బాయి చదువుతాడు అని చెప్పి ఆ ఫీజు కట్టడానికి సిద్ధమైపోయి అడ్మిషన్ తీసుకుంటున్నారు. సాధారణంగా ఆ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులకి అంత మొత్తాన్ని 2,50,000 లేదా 2 లక్షల వరకు ఎఫర్ట్ చేసే సామర్థ్యం ఉండదు. కానీ అమ్మాయికి టాలెంట్ ఉందని చెప్పి ఈ కాలేజ్ వాళ్ళు చెప్పడం వల్ల ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి మంచి స్థానంలో నిలబెట్టాలని మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ చదివించడం జరుగుతుంది. కానీ ఈ తల్లిదండ్రులు చేయవలసిన మొదటి పని ఏంటి, మా పిల్లలకి అంత స్థాయి ఉందా లేదా, మన స్థాయిని బట్టి మనం ఆ పిల్లల్ని అంత పెద్ద కాలేజీలో చదివించగలమా లేదా అనేది ఆలోచించాలి. ఎందుకంటే సాధారణంగా పిల్లలు ప్రజ్ఞావంతులైతే, తెలివైన వాళ్ళు అయితే, బాగా చదువుకున్న వాళ్ళు అయితే సాధారణమైన కాలేజీలో చదివించినప్పటికీ వాళ్ళు చదువుకొని మంచి స్థాయికి వస్తారు. కానీ తల్లిదండ్రులు పిల్లల యొక్క భావాల్ని పట్టించుకోకుండా, వాళ్ళ అభిప్రాయాలకు గౌరవించకుండా, పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది 1,50,000 తగ్గుతుంది, ఈ ఒక్క మైండ్ సెట్తోనే 2.5 లక్షల వరకు అప్పులు చేసి పిల్లల్ని ఆ కాలేజీలో జాయిన్ చేస్తున్నారు. అదే పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ఆ స్థాయిలో చదివే అంత జ్ఞానం ఉంది అనిపిస్తే జాయిన్ చేస్తే ఓకే. కానీ పిల్లల అభిప్రాయాలు గౌరవించకుండా తీసుకెళ్ళి ఆ కాలేజీలో సో XYZ కాలేజీల్లో హాస్టల్లో పెట్టేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక ఆ పిల్లలు పోటీ పడి చదవలేక, ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం అంత కాదు, కానీ తల్లిదండ్రులు ఏంటి, ఫీజు తగ్గిందని ఒకే ఒక కారణంతో అక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఆ కాలేజ్ ఫీజు అనేది 2 లక్షలు 2,50,000 ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పడం ఏం చెప్తారు, 4 లక్షల ఫీజు మీకు 2.5 లక్షలకే వచ్చింది అని చెప్తారు. నువ్వు నార్మల్గా అడ్మిషన్కి వెళ్ళినా అంతే ఉంటుంది, 2 lakhs or 250 ఉంటుంది. కానీ చెప్పడం 4 చెప్పి 1.5 తగ్గిస్తున్నారు అనే కారణంతో మిడిల్ క్లాస్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక ఈ విద్యార్థి పోటీ ప్రపంచంతో తట్టుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పలేక, అందరితో కలిసి ఉండలేక తీవ్రమైన వేదనలకు గురవుతున్నారు. దయచేసి తల్లిదండ్రులందరూ గమనించండి, ఎటువంటి టాలెంట్ టెస్టులకి ప్రభావితం కాకండి. ముందు మీ పిల్లలతో ప్రేమగా, సామరస్యంగా, స్నేహపూర్వకంగా మాట్లాడండి. వాళ్ళు ఏ స్థాయి పిల్లలు మీరు గమనించండి. ఆ స్థాయికి తగ్గట్టు మీ మధ్యతరగతి స్థాయికి తగిన కాలేజీల్లో జాయిన్ చేయండి. పిల్లల్ని నిత్యం పర్యవేక్షిస్తుండండి. వాళ్ళతో మీరు ఎంత స్నేహపూర్వకంగా ఉంటే పిల్లలు మీతో అంత ఓపెన్గా మాట్లాడతారు, వాళ్ళ భావాలను మీతో పంచుకుంటారు, వాళ్ళ కష్టాలను మీతో చెప్పుకుంటారు, సంతోషంగా ఉంటారు.
మీరు కేవలం టాలెంట్ టెస్టులు నమ్మి వాళ్ళని కార్పొరేట్ వైపు కానీ ప్రయాణం చేయించారు, వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా మీరు కాలేజీలో జాయిన్ చేశారంటే ఆ పిల్లలు అక్కడ అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుంది, చదవడం కష్టమవుతుంది, మీతో వాళ్ళకి ఎమోషనల్గా బాండింగ్ అక్కడితో కట్ అయిపోతుంది. అది మీరు గమనించండి. పిల్లలకి చదివిస్తున్నాం కదా అనే ఒక భావం నుంచి బయటకు వచ్చి పిల్లలు అనుకున్నది చేస్తున్నారా లేదా, వాళ్ళు అనుకున్నది సాధించడానికి మనం ఏ విధంగా సహాయపడుతున్నామో అని మాత్రమే గమనిస్తారని నేను ఈ వేదిక ద్వారా మీకు తెలియజేయుచున్నాను. దయచేసి పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా సామరస్యంగా ఉండండి. మీ పరిస్థితులను వాళ్ళకి నిత్యం గుర్తు చేస్తుండండి. వాళ్ళతో మీరు ఎంత స్నేహపూర్వకంగా ఉంటే వాళ్ళు అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు.